ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక అరాచక శక్తి ఆయన వెంటాడి ఆయన వెంట ఉండి పార్టీని ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెట్టబడుతున్న పరిస్థితులు గమనించిన మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విపత్కర పరిస్థితుల్లో ఆ వినూత్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. పార్టీ పగ్గాలు చేపట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. చాలామంది అవగాహన లేని వాళ్ళు, సరైన బుద్ధి లేని వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటారు. వెన్నుపోటు అంటారు, అదంటారు, ఇదంటారు. కాదండి, తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని కాపాడినారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి. తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఆయన చేపట్టి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడారు ఆయన. అది గ్రహించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. ఇప్పుడు 4వ దఫా ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతున్నారు. ఇంతటి కాలం ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారు మన అధినేతకే దక్కిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఉభయ రాష్ట్రాల్లో కూడా అంతటి కాలం పనిచేసిన వ్యక్తి లేరు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆనాడు 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి పేదవాడికి శుద్బాధ తీర్చిన ఘనాపాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు అదే రీతిలో రాష్ట్రంలో పేదరికం ఉండటానికి వీలేదు, పేదవాడిని చెప్పడానికి వీలేదు. పేదవాళ్ళందరినీ కూడా ఆర్థిక పరిపుష్టి కల్పించాలన్న ఉద్దేశంతో ఈనాడు అహర్నిశలు కృషి చేస్తున్న మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు.